హాయ్. ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక రాజుగారికి నలుగురు స్నేహితులు ఉంటారంట. అందులో ముగ్గురు ప్రయోజకులు, ఒక అతను మాత్రం సోమరిపోతు. అతను ఒకరోజు రాజుగారి దగ్గరకు వచ్చి చాలా బాధపడతాడంట. నన్ను ఎందుకు అందరూ సోమరిపోతూ అంటారు, నా శత్రువులు కూడా నన్ను చేతకాని వాళ్ళ చూస్తారు, అసలు ఎందుకు నేను ఏ పని కూడా చేయలేకపోతున్నాను అని బాధపడతాడంట. దానికి ఆ రాజుగారు, సరే బాధపడక సాయంత్రం మన ఖజానాకు వచ్చి నీవు బ్రతకడానికి కావలసినంత బంగారం డబ్బు తీసుకుని వెళ్ళని చెప్తాడంట. ఆ విషయం ఆయన వెంటనే వెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్తే, సరే మర్చిపోకుండా సాయంత్రం తొందరగా వెళ్ళు, మనం బ్రతకడానికి కావలసినంత బంగారం డబ్బు తీసుకొని రా అని చెప్పి ఒత్తిడి చేస్తుందంట. సరే అని చెప్పి ఆయన ఫుల్గా తినేసి ఆ పొట్ట నిండా తినడం వల్ల నిద్ర వచ్చి ఒక 2 గంటలు పడుకుని పోతాడంట. మెలకు వచ్చి చూసి, సరే సరే టైం అయిపోతుంది, వెళ్తానులే, వెళ్ళి తీసుకొస్తాను అని గబగబా ఒక పెద్ద సంచి పట్టుకొని బయలుదేరుతాడంట. ఇలా వెళ్తూ వెళ్తూ త్రోవలో ఆ ఎండకు తట్టుకోలేక చెట్టు కిందకు వెళ్ళి అలా కూర్చుంటూ నిద్రపోతాడంట. అక్కడ 4 గంటలు నిద్రపోయి లేచి చూస్తాడంట. చీకటి పడుతుందే, వెళ్ళి ఖజానాకి వెళ్ళాలి, తెచ్చుకోవాలి అని పరిగెట్టుకుంటూ వెళ్ళే లోపే అక్కడ చీకటి పడిపోతుందంట. అప్పుడు ఖజానా ద్వారబంధాలు మూసుకుంటాయంట. ఇతను లోపలికి వెళ్ళలేడు, ఆ ఖజానా తెచ్చుకోలేడు, ఇంకోసారి అతనికి ఆ అవకాశం కూడా రాదు. సో ఈ స్టోరీ వల్ల నీతి ఏంటంటే, టైం అయినా అవకాశమైనా మనకి లైఫ్లో ఒకేసారి వస్తాయి. ఆ రెండింటిని కరెక్ట్గా యూజ్ చేసుకున్నప్పుడే మనం అచీవ్ అవ్వగలం. అంతేగా.